గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అదేవిధంగా చాలా దేశాల ప్రజల, సామాన్య ప్రజల జీవన స్థితిగతులను కూడా చాలా ప్రభావితం చేయబోతోంది. అందుకే అంటారు, పేరు మోసిన ఎవరైతే రాజనీతిజ్ఞులు ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, యుద్ధం అంటే కేవలం రక్తపాతమే కాదు, అది మానవత్వానికి చేసిన అతిపెద్ద గాయం అని కూడా అంటారు. శాంతి సమయంలో కొడుకులు తండ్రులను పూడ్చిపెడతారు, యుద్ధ సమయంలో తండ్రులు కొడుకులను పూడ్చిపెడతారని చెప్పిన ఒక సామెత ఏదైతే ఉందో అది ఇప్పుడు అక్షరాల నిజం అనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో రీసెర్చ్ అనలిస్టు ఆదిత్య కృష్ణన్ ఉన్నారు. మాట్లాడదాం. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం భవిష్యత్తులో ఏ రంగాలపైన ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా భారత వాణిజ్య ఎగుమతులను ఎలా ప్రభావితం చేయబోతుంది, ఇలాంటి విషయాలు మాట్లాడదాం. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే అండి. ఆదిత్య కృష్ణ గారు, అసలు యుద్ధంలో నీతి అనేది ఉండదనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. ఎందుకంటే ఒక రోజు అయిపోయిందంటారు, రెండో రోజు మూసేసినామంటారు, ఈరోజు తెరుస్తున్నామంటున్నారు, రేపు సాయంత్రానికల్లా మూసేస్తున్నామంటున్నారు. ఈ ఎట్లుందంటే, మనం అంటే తమాషాగా పోల్చొచ్చో లేదో, ఇంత పెద్ద సీరియస్ ఇష్యూని కానీ చిన్నపిల్లల కొట్లాటలాగా, ఆటలాటలాగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొన్ననే మనం ఇరాన్కి చాలా మెడిసిన్ పంపించాము, దాంతోపాటు ప్రాణాధారమైన డ్రగ్స్, చాలా క్రిటికల్ కేర్కి సంబంధించిన ఈ డ్రగ్స్, కొంత ఫుడ్ మనం సప్లై చేశాము. రిటర్న్గా వాళ్ళు చాలా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశారు త్రూ ఎక్స్ ద్వారా. సీన్ కట్ చేస్తే 2 భారత షిప్పుల్ని వాళ్ళు ఎనికి వెళ్ళిపోమని హర్మోజ్ నుంచి కాల్పులు జరిపే వరకు పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సో మీరు చెప్పింది కరెక్టే అండి. యుద్ధం అనేది జరిగినప్పుడు నీతులు అనేది చాలా మటుకు కాంప్రమైజ్ అవుతాయి. ఇంగ్లీష్లో కూడా అంటారు దట్ అంటే ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. కరెక్ట్, అట్లా కూడా రైట్. సో ఆనెస్టీ అండ్ ట్రూత్ ఆర్ ద ఏంటి ద ఫస్ట్ క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ అన్నట్టు కూడా అంటారు. సో ఇవి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మీరన్న ముఖ్యంగా ఈ పాయింట్ అన్నారు, 2 షిప్స్ మంది, మెయిన్గా సన్మర్ హెరల్డ్ ఒకటి, ఇంకోటి జగ్ అర్నవ్. ఈ 2 కూడా, ఒకటి దీంట్లో సన్మర్ హెరల్డ్ అనే దాంట్లో దాదాపుగా 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. రెండో దాంట్లో అది కూడా ఐ థింక్ ఇరాక్ నుంచి వస్తున్నది. రెండోది జగ్ అర్నవ్ అనేది సౌదీ అరేబియా నుంచి యూరియా తీసుకొస్తుంది వైపు. సో ఇవి కూడా యాక్చువల్గా పర్మిషన్ అనేది ఇచ్చారు. సో వాళ్ళు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో మనం వెస్ట్ సైడ్ అంటే ఇరాన్ వైపు ఉన్నది. సో అటువైపు ఉన్నది. ఇవాల్టికి కూడా మనది దాదాపుగా 13 షిప్లు ఉన్నాయి అక్కడ. 13లో ఇవి 2 ఇవి. సో దానికి ఎగ్జాక్ట్ ఈస్ట్ సైడ్ లో అంటే ఒమాన్ పక్కన వచ్చేసరికి ఇంకో 6-7 ఉన్నాయి మనకి. సో ఓవరాల్ ఆ ప్రాంతం మొత్తం రెడ్ సీ కూడా కలుపుకుంటే ఒక 25 షిప్లు ఉన్నాయి, 25 వెజల్స్ ఉన్నాయి. సో ఇవి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చి పర్మిషన్ అడిగితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓకే, అందుకని మీరు ఆ వైరల్ ఆడియో ట్రాక్ కూడా వస్తుంది. అవును, సన్మర్ హెరల్డ్ కెప్టెన్ అని అంటున్నారు దట్ యూ గేవ్ మీ క్లియరెన్స్ టు గో, నౌ యూ ఫైర్, నౌ లెట్ మీ రిటర్న్ బ్యాక్ అని చెప్పి ఆయన రిటర్న్ అయ్యారు. సో ఇదంతా ఎందుకు జరుగుండొచ్చు అనేది ఒక డెఫినెట్ గా క్వశ్చన్ అనేది వస్తుంది. అదే, కానీ మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇరాన్ ఉన్నది ఒక వార్ మోడ్ లో ఉంది. ఆ వార్ మోడ్ లో ఏమవుతుంది, న్యాచురల్ గా ఎప్పుడైనా మిలిటరీ హార్డ్ లైనర్స్ ఉంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా మిలిటరీ హార్డ్ లైనర్స్ ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే గవర్నెన్స్ ఏమంటుంది, ప్రజలు ఏమంటుంది, కొంచెం దానికి కూడా వాళ్ళు వాల్యూ ఇస్తారు, ఆ బేసిస్ మీద వెళ్తారు. వార్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, కానీ ఒపీనియన్స్ కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళకి IRGC అనేది వాళ్ళ సొంత బ్రెయిన్స్ వాళ్ళకు ఉంది. ఇన్ఫాక్ట్ ఖమేనీ చంపేసిన తర్వాత నుంచి వాళ్ళ మొసైక్ డాక్ట్రిన్ వచ్చింది. దానివల్ల ఏ డిస్ట్రిక్ట్ మిలిటరీ కమాండర్ వాడే రాజు అక్కడ. సెంట్రల్ వ్యవస్థ అంటూ లేదు వాళ్ళకి, ప్రస్తుతం లేదు. దానికి మళ్ళీ ఖమేనీనే మళ్ళీ ఆపాలి అన్నప్పుడు ఆపుతారు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇదేదో రిలీజియస్ డిక్టాట్ కదా, కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది వాళ్ళు. సో దీంట్లో ఏంది, న్యాచురల్గా హార్డ్ లైనర్ ఉన్నప్పుడు ఏముంటుంది, ఏ డిప్లొమాట్లు, బ్యూరోక్రాట్లు ఏవో మాట్లాడొస్తారు, వాళ్ళకేం తెలిసి ఇక్కడ మా కష్టాలు అని ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇరానియన్ ఎంబసీ ఇక్కడ మన ఢిల్లీలో ఉన్నదైనా, ఇక్కడ భారత్లో ఎక్కడున్నా కూడా చాలా మటుకు దే బీన్ థ్యాంక్ఫుల్ భారత్కి. ఎందుకంటే February 28 కూడా విశాఖపట్నంలో వాడు 3 షిప్స్ ఉన్నప్పుడు, లవాన్ ఒకటి, దేనా ఒకటి, బుషైర్ ప్రొటెక్ట్ అంటే వాళ్ళు అడిగారు, అక్కడ డాక్ చేయించా మేము అంటే, మీరు డాక్ చేసుకుని ఏం భయం లేదన్నా. లవాన్ మన దగ్గర ఉంది, ఇవాళ కొచ్చిలో కూడా ఉంది. దానికి ఒక 8-10 మంది ఉన్నారు, 120 మందిని మళ్ళీ ఇరాన్ వెళ్ళిపోతామంటే పంపించేసాం. దేనా తెలిసిందే, అది US వాళ్ళు కూల్ చేశారు. మూడోది బుషైర్, ట్రింకోమలి శ్రీలంక దగ్గర ఉంది. సో అప్పుడు కూడా గుడ్ విల్ చేసాం. ఇప్పుడు కూడా హ్యూమానిటేరియన్ ఎయిడ్ వెళ్తూనే వాళ్ళకి, చాబహార్ పోర్ట్ ద్వారా, వీటి ద్వారా కూడా మనం ఇవాటికి కూడా మనం గుడ్ విల్ గా పంపిస్తున్నాం. మెడికల్ ఎయిడ్, అగ్రికల్చర్ ఇవన్నీ పంపిస్తూనే ఉన్నాం. సో ఒకటి క్లియర్గా ఏం తెలుస్తుందంటే, వాళ్ళ డిప్లొమాటిక్ స్టాన్స్ ఏంటి, వాళ్ళ ఫారిన్ పాలసీ స్టాన్స్ ఏంటి, వాళ్ళ మిలిటరీ స్టాన్స్ ఒక డిఫరెన్స్ కనబడుతుంది.
దీనికి ఇంకో కీ ఆస్పెక్ట్, వాళ్ళకి ఏప్రిల్ 22తో ఏప్రిల్ 7th వాళ్ళకి సీజ్ ఫైర్ ఇష్యూ చేశారు. 22కి 2 weeks కంప్లీట్ అవుతుంది. అంటే ఇవాళ మనం ప్రోగ్రామ్ చేస్తున్నామంటే రేపు కంప్లీట్ అవబోతుంది. సో దీనివల్ల న్యాచురల్ రెండు వైపులు ఒకరి మీద ఒకరు ప్రెషర్లు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. సో మొన్ననే ఏం చేసింది, ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర బ్లాకేడ్ పెడితే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర యూఎస్ ఇంకో బ్లాకేడ్ పెట్టింది. సో వాళ్ళు ఏమన్నారు, యూఎస్ వాళ్ళు మీరు మా షిప్స్ని అలౌ చేయట్లేదు కాబట్టి మేము కూడా మీకెళ్ళే మీలా ఈ మెడికల్ ఎయిడ్, అగ్రో ఎయిడ్, అట్లాగే చైనీస్ రిలేటెడ్ ఏమైనా అవసరమైతే అవి కూడా ఆపుతాము అన్నట్టు థ్రెటన్ చేశారు. అవును. అది వినకుండా మొన్న ఇరాన్ వాళ్ళది టూస్కా అని ఒక షిప్ వెళ్తుంటే దాని మీద ఇది షూట్ కూడా చేశారు, అది అటాక్ చేశారు. అటాక్ చేసి ఇంజన్ రూమ్ని బిల్ చేస్తామని ట్రంప్ కూడా అన్నారు. సో దానికి ఇనవే రెస్పాన్సివ్ వీళ్ళు అట్లయితే మేము కూడా బ్లాకేట్ చేస్తామనే దాంట్లో మరి మనం క్రాస్ ఫైరింగ్ ఇట్లా కొలెటరల్ డ్యామేజ్ లాగా అయ్యిందా, లేకపోతే ఐఆర్జీసీ వాళ్ళు బై డిఫాల్ట్ ఆయన డిప్లొమాట్స్ తెలిసేది ఏంటి మా తెలుసు కదా అని వాళ్ళు చేశారా, అది మనకి క్లియర్గా తెలియదు. దానివల్ల ఇరాన్ ఎంబసీ అంది దట్ మేము చేసే ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వం కూడా అంది దీనికి కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా గట్టిగా ఉంటాయని మనం కూడా చెప్పాము. అవును. సో ఇది మనం ఇట్లా చూడాలి, దట్ వార్ టైంలో ఇంకా మీరు అన్నట్టు నీతులే కాకుండా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ప్లస్ వాళ్ళకి సరైన ఒక కమాండ్ స్ట్రక్చర్ అనేది లేనప్పుడు మరి జరుగుతుంది. ఒకటండి, ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం చూస్తున్నాం మనం. అంటే ఈ మన దేశానికి సంబంధించి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఎగుమతులు ఏదైతే మ్యాంగో, మనం అతిపెద్ద ఎగుమతిదారుడు మ్యాంగో, పల్సెస్, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఈ సీజన్లో ఈ ఎగుమతుల మీద ఈ యుద్ధం ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, రైతులకు ఎంత మేరకు దీని ఇంపాక్ట్ ఉండొచ్చు, మీ అంచనా చెప్పండి. అంటే మనకి ఫస్ట్ మ్యాంగో ఎక్స్పోర్ట్స్ చూడాలండి, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. అది ఎందుకు ఇంట్రెస్టింగ్ కేసు అంటే భారత్లో ఒక 100% ప్రొడక్షన్ ఉంటే 99% మనం డొమెస్టిక్గా కన్జ్యూమ్ చేస్తాం. మ్యాంగో ఎక్స్పోర్ట్ అనేది 1% చేస్తాం, 1% మ్యాంగో ఎక్స్పోర్ట్. అంటే ఎంత డొమెస్టిక్ డిమాండ్ ఉందో ఆలోచించండి. అవును. సో దీంట్లో కూడా మేజర్ ఎన్నో రకాలు ఉన్నాయి మనకి. ఈ రసం మామిడికాయలు ఉంటాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సెపరేట్ గా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఒక ఆల్ఫాన్స్, మేజర్ గా ఆల్ఫాన్సో, దశేరి, ఇట్లా కొన్ని వెరీ లిమిటెడ్ మేజర్ గా ఆల్ఫాన్స్ ఉన్నాయి. ఇదే ఎక్స్పోర్ట్ అవుతుంది 1%. అది కూడా ఎక్కువ శాతం మీరు చూస్తే మహారాష్ట్ర అటువైపు నుంచి ఎక్కువ వెళ్తుంటాయి. రైట్. సో మ్యాంగో మీద మనకి ఎక్స్పోర్ట్స్ వైజ్ సరే కొంచెం డెంట్ ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ నామినల్ డెంట్. దానికి ఇమ్మీడియట్ గా ఇంపోర్ట్ మార్కెట్ దొరుకుతుంది, మీకు భారత్లోనే ఉంటుంది దానికి మార్కెట్ ఎనీవే. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. మేజర్గా మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇంపాక్ట్ అయ్యేది రైస్. ఎందుకంటే ఐ థింక్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 1/4 గ్లోబల్ రైస్ షేర్ మనమే ప్రొడ్యూస్ చేస్తాం, మనమే ఇస్తున్నాం. దీంట్లో ఒక సిగ్నిఫికెంట్ మనం పంపించే ఎక్స్పోర్ట్ ఈ గల్ఫ్ నేషన్స్కి పంపిస్తున్నాం. యూఏ అవనండి, సౌదీ అవనండి, టు సమ్ ఎక్స్టెంట్ ఇరాన్ కూడా అవనండి, ఇరాక్ అవనండి, రైస్ వెళ్తుంది ఎక్కువ. అది కూడా బాస్మతి రైస్ ఎక్కువ వెళ్తున్నాయి, ఈ మధ్య వేరే వేరియంట్స్ కూడా వెళ్తున్నాయి. ఇది డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ అనేది రైస్లో కనబడుతుంది మనకి. ఇప్పుడు రైస్ కాకుండా మిగతావి ఇప్పుడు మనం ఓవరాల్ మనది చూసుకుంటే $50 billion వర్త్ ఎక్స్పోర్ట్స్ మనకి ఓవరాల్ చేస్తున్నాం మనం ఆగ్రో ప్రొడ్యూస్లో అవంతా. దాంట్లో మీరు చూసుకుంటే మంది ఆల్మోస్ట్ $12 to $13 billion వర్త్ ఎక్స్పోర్ట్ అంతా రైసే ఉంది మనకి. అది కాకుండా ఆల్మోస్ట్ $3 to $4 billion వర్త్ స్పైసెస్ ఉన్నాయి, $5 billion వర్త్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది కాకుండా డైరీ కొంచెం ఉంది, మీట్ కూడా ఉంది మనకి. రైట్. సో దీంట్లో ఈ ఎక్స్పోర్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వార్ మనకి February 28th నుంచి మొదలయ్యి February, March, April అయినా కూడా మనకి డిప్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఒక 7% తగ్గింది. సిగ్నిఫికెంట్ డిప్ అయితే కాదు, టు సమ్ ఎక్స్టెంట్ ఇంపాక్ట్ ఉంది. కానీ మనం కూడా ఏం చేస్తున్నాం, డైవర్సిఫై చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇంతకు ముందర యూఎస్తో కూడా కొంచెం ట్రేడ్ లిమిటెడ్గా ఉండేది, ఇప్పుడు మనం యూరోప్తో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయింది కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం ఏంటి, మనం ఒమాన్ని రీచ్ అవ్వాలంటే మన స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద వెళ్ళక్కర్లేదు. ఒమాన్ మనకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంది. సౌదీ అరేబియా వెళ్ళాలంటే రెడ్ సీ మీదుగా కూడా మనకి యాక్సెస్ ఉంది. సో ఆ రూట్స్ ఎనీవే వాడుతున్నాం. వీఆర్ ట్రైంగ్ టు డూ యాజ్ మచ్ as పాసిబుల్. సో మనకున్న డెంట్ ఒక 7% డెంట్ ఇది ఉంది. ఇటువైపు అంతా ఖాళీనే మనకి. చైనా అవనండి, వియత్నాం అవనండి, మలేషియా అవనండి, ఇక్కడికి వెళ్ళే రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్ ఇవన్నీ వెళ్తూనే ఉన్నాయి. అక్కడ ఎటువంటి మనకి ఇష్యూ అనేది లేదు. మేజర్ ఒకటి మనకి ప్రొడక్షన్లో ప్రాబ్లం లేకపోయినా, ఎక్స్పోర్ట్లో ప్రాబ్లం లేకపోయినా మనకి కాస్ట్ ఎక్కడ వస్తుంది, మనకి షిప్పింగ్లో కాస్ట్లు పెరిగిపోతుంది. అవును, షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ లేదంటే ఈ ఏజెంట్లు ఎవరైతే దళారులు ఉన్నారో, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే దళారులు, రైతుకు ఆ పేరు చెప్పి ధరను దారుణంగా కోసేస్తారు రేటు. కరెక్ట్. ఆ ఒక్క రీజన్ చెప్పి రేటు మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది, రైతు దగ్గర ఉంటుంది, మళ్ళీ కన్జ్యూమర్ దగ్గర ఉండదు మళ్ళీ. కరెక్ట్. సో ఇది కూడా డబుల్ ఎడ్జ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర ధరలు కూడా పెరుగుతున్నాయి. యూఎస్ అవనండి, యూరోప్ అవనండి, ధరలు పెరుగుతున్నాయి. కానీ మీరు అన్నట్టు రైతుల దగ్గర ఏమంటారు, అసలు ఎక్స్పోర్ట్లు అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మీకు స్టోరేజ్ కొన్ని వెజల్స్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి, కొన్ని ఫ్రోజన్ స్టోరేజ్ లాగా తీసుకెళ్తాయి. అవి కూడా ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్ క్రైసిస్ వల్ల కొంచెం ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం అనుకున్నట్టే మనవే షిప్స్ దాదాపుగా ఒక 25 షిప్స్ ఆ ఏరియాలో ఉన్నాయి, పెద్ద పెద్ద వెజల్స్ అవి. రైట్. సో అవన్నీ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. చిన్నగా దాంట్లో 13 క్రిటికల్గా ఉంది. అవి ఇవాక్యువేట్ అవి చిన్నగా చేయించే ప్రయత్నాల్లో మనం ఉన్నాం. సో మెయిన్లీ లాజిస్టికల్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. సో కాస్ట్ పెరుగుతాయి, ఏం ఆగవు,
కాస్ట్ అనేది పెరుగుతాయి. అది మీరు అన్నట్టు దీంట్లో ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కాస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి రైతుల దగ్గర వాళ్ళని తగ్గించమని. కరెక్ట్. సో మేజర్, నాకు తెలిసిన మటుకు మేజర్ ఇంపాక్ట్ జరిగేది వాళ్ళకి రైస్ దగ్గర బాగా ఇంపాక్ట్ అనేది పడుతుంది. మిగతా అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే మిగతా చోట్ల అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు మన ఈ యుద్ధం మనకు ఒక పెద్ద పాఠం నేర్పించింది అనుకోవాలి ఏమో తెలియదు కానీ, ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ మనం క్రూడ్ ఆయిల్ అనే దాన్ని ఇంకా ఎంతో కాలం ఆధారపడే పరిస్థితి లేదనే ఒక గుణపాఠం చెప్పే విధంగా ఈ యుద్ధము దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ యుద్ధం ఏమన్నా ప్రత్యామ్నాయ వనరుల వైపు ప్రపంచాన్ని మళ్లించేకి ఒక ప్రేరణగా నిలుస్తుందని అనుకోవచ్చా? ఇది డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మనము ఇక్కడ క్రూడ్ ఆయిల్ బ్లాకేడే కాదు, ఇన్ఫాక్ట్ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించాలి. నిన్న రాజస్థాన్లో HPCL రిఫైనరీ, అంటే ఇన్ఫాక్ట్ ఇవాళ రేపట్లో ఇనాగ్రేషన్ జరుగుతుంటే అక్కడ వాళ్ళ మెయిన్ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో ఎక్స్ప్లోజన్ జరిగింది, అది డిలే చేశారు. ఇది జరిగింది అనుకుంటే రెండో వైపు యూరోప్లో కూడా అట్లాంటిది ఒకటి జరిగింది. యూరోప్లో కూడా ఒక ప్లాంట్ కూడా ఐ థింక్ బవేరియాలోనో ఎక్కడో సమ్వేర్ అక్కడ కూడా ఒక రిఫైనరీ ఎక్స్ప్లోడ్ అయింది. అది కాకుండా జస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళది వాషింగ్టన్ స్టేట్ యూఎస్లో అక్కడ ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. రిఫైనరీస్ మీద జరుగుతున్నాయి. ఇది సరే, ఇవి నిజం చెప్పాలంటే ఇంకా ఆయిల్ ఇట్లాంటివి ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు జరగటం కూడా సహజమే. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సాబోటాజ్లు కూడా ఉండుండొచ్చు, ఏది నిజం ఏది అబద్ధం మనకి తెలియదు ఇక్కడ. సో కానీ ఓవరాల్ ఒక మెసేజింగ్ ఏం వెళ్తున్నదంటే, మనం 90s నుంచి ఇది మొదలైంది. 90s నుంచి భారత్ అయితే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో దిగాం. అప్పటి నుంచి బాగా మనం ఎనర్జీ ఇంపోర్టింగ్ నేషన్ అయిపోయాం. భారత్ అయినా చైనా అయినా ఎనర్జీ ఇంపోర్టర్స్ అయ్యాం. సో దీనివల్ల ఇప్పుడు మీరు ఫ్రాన్స్ చూసారనుకోండి, ఫ్రాన్స్ 70% ఎనర్జీ వాళ్ళు న్యూక్లియర్ మీద నడుపుతున్నారు వాళ్ళు సమాజం మొత్తాన్ని. మిగతా 30% వేరే సోర్సెస్ ఉన్నాయి, 70% న్యూక్లియర్ ఎనర్జీ మీద ఉంది. భారత్ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ 1 to 2% ఉంది. 47 to 48% మనం కోల్ బేస్డ్, మేజర్గా కోల్ బేస్డ్ వస్తుంది. టు సమ్ ఎక్స్టెంట్ ఆయిల్ ఇవి కూడా వాడుతున్నాం. మిగతా 40లో మనకి సోలార్, విండ్ ఇవన్నీ వాడుతున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆలోచన మనలో మొదలవ్వాలి. దట్ చిన్నగా వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్. సో మనకి దీంట్లో మొన్న చేసిన ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్, సైంటిఫిక్ అచీవ్మెంట్, అప్పట్లో హోమీ జహాంగీర్ బాబా గారు ఆలోచించి ఆయన తయారు చేసినటువంటి ఒక గేమ్ ప్లాన్ ఇది. ఇప్పుడు ఆయన 40s తయారు చేసి అది ఇంప్లిమెంట్ చేశారు. థోరియం, మనం భారత్లో మనకి వీ హ్యావ్ వరల్డ్స్ లార్జెస్ట్ థోరియం రిజర్వ్స్. ఆ థోరియంని వాడుకొని మనం యురేనియం కాకుండా థోరియంని వాడుకొని మనం పవర్ చేయాలి. సో మనకి ఆ థోరియం డిపాజిట్స్తో మనకి దాదాపుగా 500 నుంచి 700 సంవత్సరాలు సరిపోయేంత ఎనర్జీ మనకి మన దేశంలో ఉంది. సో మనం అది ఇప్పుడు మన స్టేజ్ 2 తగిలింది. స్టేజ్ 2 అంటే మనం చిన్నగా ఇప్పుడు థోరియంని వాడగలిగే పరిస్థితికి వస్తున్నాం. ఒక 20 to 30 years ఎవరు ఎక్స్టర్నల్ ఏజెన్సీలు ఎవరు సాబోటాజ్ చేయకుండా మనం జాగ్రత్తగా ఉండి ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్యూస్ చేయకుండా ఉంటే 20 yearsలో మనం థోరియంతో సెల్ఫ్ సస్టైనేషన్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు చిన్నగా ఇవన్నీ రైజ్ అవుతాయి, ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది. ఆయిల్ మీద డిపెండెన్సీ ఎప్పటికైనా అది కంప్లీట్గా తగ్గదు, కానీ అంటే కంప్లీట్గా అది మనం తీయలేము, కానీ తగ్గించాలి మనం. ఆదిత్య గారు, ఈ యుద్ధం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏ దేశాల ఆర్థికంగా దెబ్బతింటాయనేది IFM అనేది మీకు తెలుసు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అది అంచనా వేస్తుంటుంది. అట్లాంటి అంచనా ఏమైనా వేసిందా? IFM ఏమన్నా దీని మీద నివేదిక ఇచ్చిందా? రైట్. సో IMF కూడా April 14th అనుకుంటా, April 14th వాళ్ళు వాళ్ళ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ఒకటి రిలీజ్ చేశారు. బేసికల్గా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అసెస్ చేసి గ్రోత్ ఎట్లా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఒక యావరేజ్ చెప్తారు. ఒక యావరేజ్ ఇది గ్రోత్ రేట్ ఇది ఉందంటారు. దానికి పైన ఉన్నవి యాక్చువల్గా ఫాస్ట్ గ్రోయింగ్ నేషన్స్. అది మనం భారత్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. అవును, రైట్. అట్లీస్ట్ సమ్ టైమ్స్ 9%, 6% వాట్ వీఆర్ మెయింటైనింగ్ ఇట్. దానికంటే తక్కువ ఉంటే వాళ్ళు వెనకబడుతున్నట్టు, ఆ యావరేజ్లో ఉంటే ఇట్ ఈస్ ఎ రీజనబుల్ గ్రోత్ అన్నట్టు అనుకోవచ్చు. సో మొన్నటిదాకా బాగానే ఉంది వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్. కానీ ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్ వల్ల, ఇరాన్ US వార్ వల్ల బాగా డార్కెన్ అయ్యింది అని ఒక మాట అన్నారు. గ్లోబల్ గ్రోత్ అనేది డార్కెండ్గా ఉంది, అది ఒక చీకటిగా తయారవుతున్నది. అది ఆ చీకటి వల్ల వాళ్ళు 3 పాసిబిలిటీస్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే బెస్ట్ కేస్ సినారియో ఒకటి ఇచ్చారు, ఒకటి అడ్వర్స్ అంటే ఒక మిడ్ లెవెల్ కొంచెం డేంజరస్, మూడోది సివియర్. సో వాళ్ళు ఏమన్నారంటే బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే దీనివల్ల త్వరగా ఇప్పుడు వార్ ఆగిపోతే ఆయిల్ 100 తగలదు, 100 తగిలినా కూడా తగ్గి మళ్ళీ $80-85 దగ్గర ఆగుతుంది. ఆగి మళ్ళీ ఓవరాల్ ప్రతి దేశానికి ఒక యావరేజ్ గ్రోత్ రేట్ 3.5% ఉంటుంది. ఇది ఇప్పుడే వార్ ఆగకుండా ఇంకొన్ని రోజులు సాగితే అప్పుడు అడ్వర్స్గా ఉంటుంది. అడ్వర్స్ ఉండటంలో గ్రోత్ రేటు 2.5%కి తగ్గుతుంది. సివియర్, ఇంకా వార్ ఇప్పుడిప్పుడే ఆగకుండా ఇంకా ఇబ్బందులు కలిగితే అప్పుడు గ్రోత్ రేటు 2%కి పడుతుంది అన్నట్టు అదన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమందంటే బెస్ట్ కేస్ సినారియో అయితే కనబడట్లేదు మాకు, అడ్వర్స్ దగ్గరగానే ఉంది. సో గ్లోబల్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అన్నట్టు అంటున్నారు. దీంట్లో అఫ్కోర్స్ భారత్కు ఉన్న అడ్వాంటేజ్ అంటే మనది యాక్చువల్గా గ్రోత్ రేట్ ఇంకా సస్టైన్డ్గా ఉంది. అఫ్కోర్స్ ఈ మధ్య విమర్శలు వస్తున్నాయి, మరి మీ గ్రోత్ రేట్ సస్టైన్డ్గా ఉంటే 3rd లార్జెస్ట్ ఎకానమీ నుంచి మళ్ళీ 6th ఎట్లా అయ్యారు? అవును, ఇది ఒక విమర్శ ఉంది.
కానీ మనము ఇటువంటి వాల్యుయేషన్స్ చేసేటప్పుడు మనం గ్రోత్ రేట్తో పాటు ఇంకోటి ఏం చూడాలంటే కరెన్సీ వాల్యూ చూడాలి. సో రూపీ వాల్యూ కొంచెం వీజావీ డాలర్ కొంచెం తగ్గింది. దీనివల్ల ఎందుకంటే మనం గ్లోబల్ జీడిపి చూసినా ఏం చూసినా కూడా డాలర్స్లో చూస్తాం, రూపీస్లో చూడము. సో దీనివల్ల మనం 4 నుంచి 6కి పడినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఇంకోటండి, ఇప్పుడు ఈ యుద్ధం ఈ సమయంలోనే మనం అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం, ట్రేడ్ డీల్ ఒకటి చేశాం. ఈ ట్రేడ్ డీల్ వల్ల మన భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? యాక్చువల్గా ఇది ఎవరికి మనకు ఉపయోగపడుతుందా, లేకపోతే అమెరికాకు మనం ఉపయోగపడుతున్నామా అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఈ ట్రేడ్ డీల్ కూడా మనం సబ్స్టెన్స్ ఎట్లా చూడాలంటే అండి, ట్రేడ్ డీల్ జరగక ముందర యూఎస్తో అసలు నిజం చెప్పాలంటే ఎకానమికల్గా మంచి రిలేషన్షిప్ లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి టారిఫ్ మీద టారిఫ్ పెట్టడం, 10% అంటాడు, 20%, 50 అంటాడు, అప్పుడప్పుడు 200% అంటాడు, ఏది పడితే టారిఫ్లు పెట్టుకుని పోతారు ఆయన. ఇది పోయేసరికి ఓవరాల్ కాన్ఫిడెన్స్, ఒక అమెరికా ఒక వాల్యుబుల్ ట్రేడ్ పార్ట్నర్ లాగా కాన్ఫిడెన్స్ బాగా డెంట్ అయ్యింది. ఇది అవ్వడం వల్ల మీరు చూడొచ్చు, అప్పుడు డావోస్ సమిట్ అప్పట్లో జరిగింది. అవును, డావోస్ సమిట్ జరిగినప్పుడు కూడా యూరోప్ చాలా ఇరిటేటెడ్గా ఉంది ట్రంప్. సో ఇరిటేట్ అప్పుడు వాళ్ళందరి మీద కూడా ఏవో టారిఫ్స్ పెట్టాడు. పెట్టేసరికి వాళ్ళు కూడా ఉన్నారు వరల్డ్ ఆర్డర్ మొత్తం మారిపోతుందని చెప్పి అప్పుడు ఆ డావోస్ సమిట్లోనే అక్కడ వాళ్ళు ఒక అర్సలా వాన్ డయర్ ఆమె ఓపెన్గా చెప్పింది ఏంటంటే, మేము ఇండియాతో భారత్తో పాటు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంటున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది పెట్టుకుంటున్నాం, దీంతో బాగా ట్రేడ్ పెంచుతాం ఇప్పుడు మనం. సో ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానివల్ల ఆ యూరోప్ దానివల్ల ఏంటి, మనకి కార్స్ ఇంపోర్ట్స్ జరగటం, చిన్నగా డిఫెన్స్ ఓపెన్ అవటం, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మనం ఎక్స్పోర్ట్ చేయడం అని పెరుగుతాయి. అది అయిన కొన్నాళ్ళకి అప్పుడు మొదలైంది ట్రంప్ అంటే యూఎస్ కూడా మాకు కూడా ఉంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దాంట్లో ఆయన ఏమన్నారు, ఆయన గొప్పతనం చూపించుకోవడానికి, అమెరికా ఫస్ట్ చూపించుకోవడానికి ఏమన్నారంటే, యూఎస్ నుండి భారత్ దాదాపుగా $500 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ చేసుకున్నారంటే మనకి $500 బిలియన్ ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు అన్నారు. $500 బిలియన్ వర్త్ మనం ఏం తీసుకుంటాము అంటే నిజం చెప్పండి ప్రస్తుతానికి అంత లేదు. ప్రస్తుతానికి ఐ థింక్ అబౌట్ 135 బిలియన్ కంటే అంత ఏం లేదు, అంత చెట్టు మనం వాళ్ళ నుంచి తీసుకునేది. $500 బిలియన్ ఎట్లా అవుతుందంటే దాన్ని పొటెన్షియలీ వాళ్ళు ఇండికేట్ చేసేది డిఫెన్స్. సో వాళ్ళు ఆప్టిమిస్టిక్ ఏమున్నారు, దట్ ఏదో ఒకటి చేసి మావి ఈ F-35 తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు ఇరాన్ వార్ అప్పుడు మనకు తెలిసింది, ఏమని తెలిసింది, F-35 స్టెల్త్ హెవీ అంటే స్టెల్త్ అంటే రెడార్ డిటెక్ట్ అవ్వదని. ఇరాన్ వాళ్ళకి ఎవరు చైనా వాడు ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇచ్చాడు, దట్ F-35 కరెక్టే, అది రెడార్తో డిటెక్ట్ అవ్వదు కానీ ఇన్ఫ్రారెడ్తో డిటెక్ట్ అవుతుంది. దట్ 70s టెక్నాలజీ అది. దాంతో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు చూస్తే F-35 నీట్గా గాలి తిరుగుతున్నట్టు కనబడుతుంది. దాంతో F-35 బేస్డ్ ఇన్ఫ్రారెడ్ బేస్డ్ అటాక్ చేస్తుంది. సో అట్లా రెండో వైపు ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్, ఇప్పుడు చైనాను యూఎస్ మధ్యలో బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతుంటుంది. సో ట్రేడ్ డీల్లో వీళ్ళు ఏం చేస్తారు అట్లా, సో దే వాంట్ అస్ టు బై F-35. వాళ్ళు మన నుంచి ఇప్పుడు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా మొన్ననే జైశంకర్ జీ కూడా వెళ్ళారు, అక్కడ ప్యాక్ సిలికా అని చెప్పి వాళ్ళకి గ్రూప్ తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, చైనా అది 95% ఈ సెమీ కండక్టర్ రేర్ ఎర్త్ మెటల్స్ అంతా లాజిస్టికల్ చైన్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. అది బీట్ చేయడానికి భారత్కి ఏమంది, మీ దగ్గర మీ అంటే మనం చెప్పినదే ఇది మన బడ్జెట్లో కూడా మన అన్నారు సెమీ కండక్టర్ మిషన్ అని. ఇక్కడ ఒడిషా, ఆంధ్ర, తమిళనాడు, కేరళ దాకా కూడా చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అట్లాగే మనకు థోరియం కూడా ఉంది. థోరియం మనం ప్లాంట్కి వాడతాం. రేర్ ఎర్త్ మెటల్స్ ఇప్పుడు యూఎస్ ఏమంటుందంటే, మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి, దాన్ని సెమీ కండక్టర్ చేసే టెక్నాలజీ మేము మీకు ఇస్తాం, అది మీరు మళ్ళీ మాకే అమ్మండి అంటున్నారు. రైట్. సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, డిఫెన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ గ్రోత్ అనేది డెఫినెట్గా మనం యూఎస్తో చూస్తాము. ఒకటే ఏంటంటే ట్రంప్ మళ్ళీ సడన్గా మూడు మారిపోయినట్టు చేసేసి వాళ్ళు మళ్ళీ కాదులే మళ్ళీ టారిఫ్ అనకుండా, ఇప్పుడు ఇరాన్ వార్ తర్వాత వాళ్ళు కూడా కొంచెం కంటైన్డ్గా ఉంటే డెఫినెట్గా భారత్కి డిఫెన్స్ సెగ్మెంట్లో, ఎనర్జీలో, మ్యానుఫ్యాక్చరింగ్లో అండ్ ఇన్ఫాక్ట్ మన సెమీ కండక్టర్స్ డెవలప్ చేస్తే యూఎస్ కమ్మడమే కాదు, ఇప్పుడు అప్పుడు చైనా డెవలప్ చేసినప్పుడు యూఎస్ కమ్మింది, కానీ చైనా కూడా లోకల్గా ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది వాళ్ళకి. సో అట్లాగే మనకి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెంచుకునే అవకాశాలు వస్తాయి బికాస్ ఆఫ్ యూఎస్ టెక్నాలజీ. ఇంకోటి ఆదిత్య గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనకు అమెరికాకు మధ్య కుదిరిన ఈ రక్షణకు సంబంధించిన డీల్ కూడా ఇది ఏమైనా చైనా ప్రాబల్యాన్ని తగ్గిస్తుందా ఆసియా కంట్రీస్లో? అంటే ఆ దిశగా ఏమన్నా అమెరికా భారత్ను ఉపయోగించుకోవాలని ఈ రక్షణ ఒప్పందాలు చేసుకుందా అనేది కూడా ఒకటి ఎలా అర్థం చేసుకోవాలి మనం? కరెక్ట్. అంటే ఇప్పుడు యూఎస్ చాలా మటుకు ఇప్పుడు ఫోకస్ సింగిల్ పాయింటెడ్గా చైనా మీదనే ఉంది. అవును. కానీ వాళ్ళు ఏంటంటే రెండు కళ్ళు చైనా మీద ఉన్నా కూడా రెండో వైపు కొంచెం ఒక కన్ను ఇండియా మీద కూడా పెట్టుంచుతున్నారు. ఇది మొన్న చూసిందే మనం ఢిల్లీలో వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఒక అతను యూఎస్ అతను మాట్లాడిన విషయం ఏంటంటే, దట్ ఇండియాని గ్రో అవడంలో హెల్ప్ అవుతాం కానీ కాంపిటీటర్గా అవ్వనివ్వము, చైనాతో చేసిన తప్పు మీతో చేయనివ్వము. చైనాతో చేసిన తప్పు అంటే ఏంటంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా అవకాశాలు ఇచ్చారు. అవును. ఎందుకంటే వాళ్ళకి చీప్ లేబర్ లేదు, వాళ్ళకి రా మెటీరియల్స్ అంతా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే కేపబిలిటీ లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, చైనాని మీరు రా మెటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయండి, మీరు మ్యానుఫ్యాక్చర్ చేయండి, లో లెవెల్ జాబ్స్ మీరు చేయండి, మాకు ఎక్స్పోర్ట్ చేయండి అన్నారు. దాంతో చైనా బాగా రైజ్ అయింది. సో ఇప్పుడు మనకి యూఎస్ అబౌట్ $35 ట్రిలియన్ ఎకానమీ లాగా అయితే చైనా ఆల్మోస్ట్ 20-25 ట్రిలియన్ దాకా వెళ్ళింది. భారత్ ఇప్పుడు 5 ట్రిలియన్ దగ్గర ఉంది. సో ఇది వాళ్ళు ఏమంటారు, మిమ్మల్ని హెల్ప్ చేస్తాం కానీ మా దగ్గరికి రానివ్వము అన్నట్టు అన్నారు వాళ్ళు. సో ఎసెన్షియల్లీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ లోకల్ నీడ్స్ని మీట్ చేయడానికి
ప్లస్ చైనాని వాడకుండా చేయాలంటే ఒక భారత్ ఒకదానికి కేపబిలిటీ. హిస్టారికల్గా కూడా భారత్ అండ్ చైనా సివిలైజేషన్గా చూస్తే భారత్ చైనా వీటి మీదనే ప్రపంచంలో మొత్తం నడిచింది చాలా మటుకు. సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, లేకపోతే ట్రేడ్ అయినా, ఫిలాసఫీ అయినా తర్వాత మారింది, చిన్నగా ఇన్వేషన్స్ టైం నుంచి మారింది. సో వాళ్ళు భారత్కి అందుకని ఒక చెక్మేట్ లాగా చైనాకి చెక్మేట్ పెడదామని భారత్ని డెఫినెట్గా వాడుకుంటున్నట్టే. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి, భారత్ని చెక్మేట్ని పెట్టడానికి వాళ్ళు పాకిస్తాన్ని వాడుకుంటారు. పాకిస్తాన్ ద్వారా ఏదో ఒకటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఒకవేళ వాళ్ళు టెర్రరిజం చేస్తుంటే వీళ్ళు యువర్ పీస్ మేకర్స్ అని చెప్పి ఒక బ్రాండింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేసి మనల్ని చెక్స్లో పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ మనకేంటి, మన అవసరం ఏంటంటే వీ ఆల్సో నీడ్ టెక్నాలజీ, వీ నీడ్ మనీ. వచ్చిన మనీతో మనం ఏం చేస్తామంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ కోసమే కాకుండా మన కోసం కూడా చేసుకుంటాం. సో ఇట్ ఈస్ బేసికలీ చైనా వర్సెస్ యూఎస్ఏ ఇక్కడ జరుగుతుంది. సో చైనా ప్రాబల్యం అనేది ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంది ఇవన్నీ ఈ పరిణామాల దృష్ట్యా. డెఫినెట్లీ అంతే కదా. ఎస్. సో అదే కావాల్సింది, అమెరికాకు కావాల్సింది కూడా చైనాని డౌన్ చేయడమే. మెయిన్గా అల్టిమేట్గా మనకు కావాల్సింది కూడా అది కొంచెం తగ్గడము. సో అంటే ఇద్దరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి ఈ డీల్లో. కానీ భారత్, నా అభిప్రాయంలో భారత్ చైనా డౌన్ అవ్వాలన్నట్టు ఏం లేదు. వీ వాంట్ టు లివ్ హ్యాపీలీ. మా ఎగ్జిస్టెన్స్ మేము ఉంటాం, మీ ఎగ్జిస్టెన్స్ మీరు ఉండండి. మీరు వచ్చి వాళ్ళు మన పైన అంటే ఆధిపత్యము, సరిహద్దులు ఇవన్నీ వాళ్ళు కొంచెం కొంచెం వీక్ అయినప్పుడు వాళ్ళ ఆ ఫోర్స్ అనేది తగ్గుతుంది కదా అనేది ఇండియా ఆశ. కరెక్ట్. సో భారత్ అది ఉంటుంది. అంతే తప్ప చైనా నాశనం అయిపోవాలని భారత్ ఎప్పుడు కోరుకోదు, ఏ దేశం నాశనం అయిపోవాలని కోరుకోదు. ఎప్పుడు అది భారత గొప్పతనము. సో ఈ యుద్ధానికి సంబంధించి రెండో దశ చర్చలు జరగబోతున్నాయి. వీటిలో ఏమన్నా క్లారిటీ వస్తుందా? ఏదైనా ఈసారైనా అట్లీస్ట్ ప్రపంచానికి మంచి జరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు ఆదిత్య కృష్ణ గారు? ఈ ఇరాన్ అండ్ యుఎస్ వార్ రిలేటెడ్ దాంట్లో సో బేసికల్గా యూఎస్కి యుద్ధం వద్దు, చైనాకి యుఎస్ యుద్ధం వద్దు, ఇరాన్కి వద్దు. కావాలంటే కొంచెం ఇజ్రాయెల్ ఒక్కదానికి కొంచెం సివిలైజేషన్ థ్రెట్గా భావిస్తుంది. ఎందుకంటే అది 1970s ఇరాన్లో రెజీమ్ మారినప్పటి నుంచి ఆ షా వెళ్ళిపోయి వీళ్ళకి ఇక్కడ ఖొమేనీ వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఆయన ఒక ప్రాణశత్రువులుగా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో మనం వైపౌట్ చేయాలంటే ఆయన పెట్టుకున్నారు. సో ఇజ్రాయెల్ ఏమంటుంది, అక్కడ ఇస్లామిక్ రెజీమ్ ఉన్నంత సేపు మాకు థ్రెట్టే అని ఇజ్రాయెల్ ఒక్కటే లెట్ us గో ఫర్ వార్ అంటుంది. అందుకని సీజ్ ఫైర్ పెట్టిన రోజు కూడా పెట్టిన నెక్స్ట్ డేనో ఆ పై రోజు అదే రోజు సాయంత్రమే కరెక్ట్ లెబనాన్లో లెబనాన్ పైన కంటిన్యూ చేశారు. 10 నిమిషాల్లో 120 బాంబులు 10 నిమిషాల్లో. అవును, అంటే నిమిషానికి. అందుకే అది ఫెయిల్ అయింది సీజ్ ఫైర్ ఫెయిల్ అవ్వలేదు అంటే ప్రెషర్ టాక్టిక్స్. అవును, ఎందుకంటే వాళ్ళు యూఎస్ వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇరాన్ మీద దాడి చేయలేదు కదా, మేము లెబనాన్ గురించి మాట్లాడలేదు కదా అంటారు. ఇరాన్ ఏమంటారు, మేము క్లారిటీగా రాసాం, లెబనాన్ మీద ఆపాలి అని రాసాం అంటారు. సో ఇజ్రాయెల్ ఇది చేస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అందరికీ గ్లోబల్గా జియోపొలిటికల్గా అందరు ఎకానమికల్గా గ్రో అవ్వాలనే అనుకుంటారు. ఇప్పుడు ఒకటి ఏం ఎస్టాబ్లిష్ అయింది, ఇస్లామిక్ రెజీమ్ని అక్కడి నుంచి తీసే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేదు యుఎస్. ఇన్ఫాక్ట్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ని చోక్ చేయడం వల్ల యుఎస్ మీదనే ప్రెషర్ పడుతుంది. మీరు చేసిన దాని వల్ల మా అందరికి వాతలు పడుతుందని అందరు ప్రెషర్ పెడుతున్నారు అక్కడ. సో యుఎస్ మీద కూడా డెఫినెట్గా ఎట్లాగొట్లా అది ఆపే పరిస్థితికి వస్తుంది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే దాంట్లో మేబీ యురేనియం రిలేటెడ్ ఎప్పుడు కూడా ఉంటుంది. బికాస్ ఇరాన్ ఈజ్ ఓన్లీ 1 or 2 weeks అవే. 2 weeks అవే అంటే చేస్తున్నారని కాదు, ఏ రోజు చేద్దాం అనుకుంటారో ఆ రోజు నుంచి 2 వారాలు వాళ్ళకి వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారైపోతుంది. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. సో అది వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా లేరు. కానీ ఇజ్రాయెల్ దాని మీదనే పట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి తెలిసింది మనకి, లెబనాన్ మీద ఇంకా అటాక్స్ చాలా మటుకు చేస్తూనే ఉన్నారు. సదర్న్ లెబనాన్ మొత్తం ఇజ్రాయెల్ తీసేసుకుంది. సో ఇప్పుడు ఈ పాయింట్లో మీరు మొన్న అదే మేజర్ గౌరవార్య కూడా ఆయన ఒక స్టేట్మెంట్లు అన్నారు, ఇరాన్ వాళ్ళు రాసిన స్టేట్మెంట్లో కూడా ఇరాన్ గురించి రాశారు, మీరు లెబనాన్ గురించి రాశారు, కానీ పాలెస్టైన్ అనే మాట రాలేదేంటి, గాజా అనే మాట రాలేదేంటి అన్నారు. అవును, ఎందుకంటారు? సో ఎసెన్షియల్ అంటే ఆయన అనడం ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ అది కాదు, మీ ఇంట్రెస్ట్ వేరు, మీరు వేరే రాడికలైజేషన్ చేసుకుంటారు, మీరు టెర్రర్ అటాక్స్ చేసుకుంటున్నారు, మీరు పాలెస్టీనియన్స్ కోసం అంటే మీకు పాలెస్టీనియన్స్ గురించి కాదు, ఇది మీ సొంత శత్రుత్వాన్ని చూపించుకుంటున్నారు. ఇట్స్ నెవర్ అబౌట్ పాలెస్టైన్, సో యూ డోంట్ కేర్ అబౌట్ పాలెస్టీనియన్స్ అని చెప్పి ఇరాన్కి హిపోక్రసీ అన్నట్టు ఆయన అంటారు. అఫ్కోర్స్ ఇరాన్ ఉద్దేశం ఏముండొచ్చు అంటే, ఇప్పుడు వాళ్ళ అసెట్స్ ఉన్నది ఇప్పుడు గాజాలో లేరు. హమాస్ హెస్ బీన్ ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్. వాళ్ళకి అసెట్స్ ఉన్నది మేజర్గా లెబనాన్లోనే టార్గెట్ అయ్యే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఇప్పుడు కీ అవుతుంది. సో దానివల్ల మేబీ దే మస్ట్ బి ఫోకసింగ్ ఆన్ దాట్. అంటే రేపు జరగబోయే చర్చలు ఎలా ముయ్యబోతున్నాయి, దే విల్ బ్రింగ్ ఇట్ డౌన్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చూడొచ్చు అంటే, ట్రెండ్ ఇది చూడొచ్చు. సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేసిన వెంటనే కొంచెం అటాక్ జరుగుతాయి, నెగోసియేషన్ అన్న వెంటనే ఇంకో అటాక్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా చైనీస్ ప్రీమియర్ మన దేశానికి వచ్చారనుకోండి, సడన్ గా ఏదో బార్డర్ దగ్గర స్కర్మిష్ జరుగుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ కొంచెం జరుగుతుంది, వెనకాలకి వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నెగోసియేషన్ టాక్టిక్స్. డిప్లొమాటిక్ గా ఒకరు నెగోషియేట్ చేయడానికి వస్తే ఆర్మీ రెండో వైపు హార్డ్ లైన్ స్టాన్స్ తీసుకొస్తుంది. దీంట్లో ఏంటి, మన వాళ్ళు కూడా లేకపోతే ఎవరైనా రెండు పార్టీస్ ఎవరున్నా కూడా కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. సో ఒకవైపు ప్రెషర్ టాక్టిక్స్, ఇంకోవైపు డిప్లొమసీ రెండు కలిపి చేయాలి. ప్రస్తుతానికి మనకు కనబడేది ఏంటి, ప్రెషర్ టాక్టిక్స్ బాగా పెరుగుతున్నాయి. యూఎస్ వెళ్ళి ఇరాన్ కొట్టడం, ఇరాన్ వెళ్ళి తెలిసో తెలియకో మన షిప్ని కొట్టడం, ప్రెషర్ టాక్టిక్స్ పెంచుతున్నారు. దీనివల్ల ఏం అర్థమవుతుంటే, ప్రెషర్ టాక్టిక్స్ పెరిగే కొద్దీ నెగోసియేషన్స్ ఇంకా గట్టిగా జరుగుతున్నాయని మనం భావించాలి. సో నెగోసియేషన్స్ జరుగుతున్నాయి.
మోస్ట్ లైక్లీ వాళ్ళు వార్ని కంక్లూడ్ చేయడానికి వెళ్తారు. ఇది ఫెయిల్ అయినా కూడా ఇంకో రౌండ్ ఆఫ్ టాక్స్ పట్టుకొస్తారు. భారత్ నౌకలపైన ఈ కాల్పులు జరిగిన అంశం మీద ట్రంప్ గారు చాలా ఆలస్యంగా స్పందించారు. మీరు చూసి ఉంటారు. ఒక ఛానల్ రిపోర్టరు క్వశ్చన్ అడిగితే ఆయన మొత్తం క్వశ్చన్ విని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు తప్ప దానికి ఫస్ట్ డే ఏం చెప్పలే. తర్వాత దాని మీద స్పందించారు. దీన్ని మనం భారతీయులం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దీనికి ఒకటి ఏంటంటే అడిగిన రోజే ఆ రోజు ముందర రోజే ట్రంప్ వెళ్ళి ఇరాన్ షిప్ని ఆల్మోస్ట్ ఇంజన్ రూమ్ మొత్తం లేపారేశాడు. మిజైల్ అటాక్తో లేపారు. ఇరాన్ వాళ్ళు ఇప్పుడు మన సన్మార్ హెరాల్డ్లో చేసింది ఏంటంటే వాళ్ళు ఒక ఫాస్ట్ బోట్స్ లాంటివి వచ్చాయి. వాళ్ళు మిజైల్ లాంచ్ చేయాలి, క్రూజ్ మిజైల్స్ లాంటివి ఏం పెట్టలేదు. వాళ్ళు 2 ఫాస్ట్ బోట్స్ వచ్చాయి. ఒక వార్నింగ్ షాట్ లాంటిది కాల్చారు. అది కూడా హ్యూమన్ డ్యామేజ్ అవ్వకుండా ఒక గ్లాస్ పగిలింది. ఆఫీస్ క్యాబిన్ లాంటిది ఉంటే గ్లాస్ విండో లాంటిది ఉంటే అది పగిలింది. సో ఇప్పుడు ఆయన ఏమైనా సమాధానం ఇస్తే ఇమీడియట్గా ఏమంటారు వాళ్ళు, దట్ మీరు వచ్చి మా షిప్ను మొత్తం లేపారేస్తే ఆల్మోస్ట్ అంటే మునగలేదు. అది ఇంజన్ రూమ్ మొత్తం మీరు డ్యామేజ్ చేశారు. ప్రాణాలు కూడా కొంతమంది ఇంజూర్ కూడా అయ్యారు ఆ అటాక్ లో. అంతైతే మేము ఒక వార్నింగ్ షాట్ ఇచ్చాం, అది కూడా మేము పొరపాటున చేసాం అనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అంటున్నది ఇరాన్ డిప్లొమాట్స్ అంటున్నారు, ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియదు, ఒకసారి మేము చెక్ చేసి చెప్తాము, బట్ మాకు ఉద్దేశం లేదన్నట్టు వాళ్ళు చెప్పారు. సో ఎసెన్షియల్లీ ట్రంప్ కే అగేన్స్ట్ వెళ్తుంది అది. నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు వైలేట్ చేసావు, అదే ఇరాన్ అంటున్నది. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ మేము ఓపెన్ అప్ చేసిన తర్వాత నువ్వు అటాక్ చేసి నువ్వు వైలేట్ చేసావు ద సీజ్ ఫైర్ అంటున్నారు. సో ఇక్కడ నిజం చెప్పాలంటే మోరల్ హై గ్రౌండ్ కొంచెం ట్రంప్కి ఇక్కడ లెస్ ఉంది, తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో అందుకే అతను ఆ టైంకి స్పందించలేదు అనుకోవాలి మనం. ఏదో ఒకటి అయిపోయి రేపు జరిగే చర్చల్లో ప్రపంచం శాంతి వైపుగా అందరూ అడుగు వేయాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.